మేనేజ్ చేస్తారు. మేనేజ్మెంట్ తప్పదు కానీ ట్రస్టెడ్ అలైస్ ని దూరం చేసుకుంటున్నామా? ఎందుకంటే అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రంప్ లాంటి అధ్యక్షుడు వచ్చిన తర్వాత గ్రీన్లాండ్ విషయంలో ఏం జరిగింది? మనం ఎంత అమెరికాకి దగ్గరైనా నిజంగా ఏమైనా రేపు పొద్దున్న ట్రంప్ లాంటి మరో వ్యక్తి వచ్చి పడితే ఎంత మిత్ర దేశం అయినా కూడా పరిస్థితి బాగోదు కదా అనేటటువంటి ఒక వ్యాఖ్య ఉంది కదా. అంటే ప్రెజెంట్ చూసుకుంటే సరిపోతుంది అంటారా పాపారావు గారు ఫ్యూచర్? రైట్ మనతో పాపారావు గారు చేయండి. పాపారావు గారు మీట్లో ఉన్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్, మీ వ్యూస్ ఏంటి, ఏం చెప్తారు? అదే మన సారు పుల్లారావు గారు ప్రాక్టికల్ గా ఉండటం అనేది చెబుతున్నారు, కానీ ప్రాక్టికల్ గా ఉండటం అంటే ఈ రోజు అమెరికాకి దూరంగా ఉండటం. ఎందుకంటే అమెరికా చేసిన హాని ఈ రోజు H1B వీసాల దగ్గర నుంచి మొదలుపెట్టి మన వ్యాపారంలో మనతో వ్యవహరించే తీరు దగ్గర నుంచి మన ప్రధానమంత్రి నిత్యం అవమానిస్తున్న తీరు దాకా ఏ రకంగా సాఫ్ట్వేర్ తీసుకున్నా హార్డ్వేర్ తీసుకున్నా అమెరికా వల్ల మనకు ఉపయోగం లేకపోగా అమెరికా $500 బిలియన్ల మనల్ని కొనమంటది 5 ఏళ్లలో. అంటే $100 బిలియన్ల. ఇప్పుడు ఎంత కొంటున్నాం? సుమారు $45 బిలియన్ల యాన్యువల్ గా కొంటున్నాం. అవితో పెంచాలి అంటే ఏ చెత్త అమ్మితే వాడు ఆ చెత్త కొనాలి. కోవిడ్ మాస్కులు కూడా లేని కోవిడ్ మాస్కులు కూడా చూసుకుంటే హైసీస్ లో అంటే మెడికల్ ఎన్ని క్యారీ తీసుకొని మెడికల్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్తాను. షిప్పులు వేరే దేశాలకు వెళ్తున్నాయి, చైనా నుంచి. అట్లాంటి షిప్పుల్ని హైవేలో హైసీస్ లో కొనుక్కొని అక్కడ అర్ధంతరంగా దారిలో ఆపి కొనుక్కొని ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకెళ్లిన దేశం అమెరికా. దాని దగ్గర ఏముందని ఏం కొనాలి మనం మళ్ళీ ఈ రకంగా మనల్ని హింస పెడుతున్న వాళ్ళతో మనకి స్నేహం ఏంటి? ప్రాక్టికల్ గా ఉండటం అంటే ఈ రోజు మనం అమెరికాతో ఉండటం కాదు, అమెరికాకి దూరంగా జరగటమే. కానీ మనకున్న అబ్సెషన్స్ కొన్ని ఉన్నాయి. అబ్సెషన్స్ వల్ల ఇంకా అక్కడే ఉండిపోతున్నాం మనం. అబ్సెషన్స్ గురించి చాలా ఇవాళ పత్రికలో నిన్న పత్రికలోనూ కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్ బిజినెస్ స్టాండర్డ్ చదవండి మీరు. వ్యాసాలు చాలా. చైనాతో మనకి 1,000,000 తగాదాలు ఉన్నాయి, కానీ చైనాతో వ్యాపారం చేసుకోవడానికి అభ్యంతరం ఉండక్కర్లా. వియత్నాం కి చైనాకు కూడా తగాదాలు ఉన్నాయి. చైనా వియత్నాం మధ్య కూడా యుద్ధం జరిగింది. వియత్నాం చేతిలో చైనా ఓడిపోయింది ఆ రోజు ఆ యుద్ధంలో. అయినా కానీ చైనా వియత్నాంతో వ్యాపారం చేస్తుంది. వాళ్ళిద్దరు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య 1,000,000 తగాదాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వాళ్ళకి సరిహద్దు తగాదాలే ఉన్నాయి అట్లాంటివి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అవన్నీ ఉండేవండి. కానీ ఈ రోజు మన సొంత ప్రయోజనాలు మనం చూసుకోవడం నేర్చుకోవడానికి కాలం. దానిలో కూడా ముఖ్యంగా ప్రాక్టికల్ గా ఉన్నటువంటి అమెరికాతో ఉండటం కాదు. ఈ రోజు మనం అదే ఇప్పుడు ఒకటే చెబుతాను. ఈ రోజు అమెరికాతో ఉండటం వాళ్ళు ఇన్ని రకాలు నష్టపోతున్నాం. మనం ఎప్పుడో సుదీర్ఘకాలపు చరిత్రలో చాలా పాత దేశాల చరిత్ర మంది, ఎప్పుడుదో సనాతన చరిత్ర భారతదేశాన్ని ఇరాన్ది అని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం స్నేహం చెడదంటున్నాం. కానీ రష్యాతో కూడా ఇలాగే అంటున్నాం నిన్నటిదాకా. కానీ అమెరికా బెదిరించి రష్యా నుంచి ఆయిల్ కొరద్దంటే ఇప్పుడు రష్యాకి భారతదేశానికి గ్యాప్ వచ్చే పరిస్థితి రాలేదా? మాట్లాడటం ఎవరు గ్యాప్ వచ్చే అవకాశం ఉందని ఎంతమంది విమర్శించట్లా? మనం అంత దూరం కాకూడదు రష్యాకి, వీళ్ళకి భయపడి రష్యాని దూరం చేసుకోవడం ఏంటని. వ్యాపారం కాదు. అయితే వ్యాపారంలో కూడా నమ్మకాలు ఉండాలి. వ్యాపారం అంటే రోజుకో రకంగా గాలివాటుగా ఇవాళ ఇస్తూ ఉంటాను, రేపు ఇంకోటి ట్రాన్సాక్షన్ ట్రంప్ తరహాలో చేసేది వ్యాపారం కాదు. ట్రంప్ని ఎవడు ఎందుకు నమ్మటల్లా? ఆయన వ్యాపారం ఎలా ఉందంటే నమ్మకాలకి తావు లేదు, అక్కడ పైసాకే తావు. కాబట్టి నమ్మకాలకు కూడా ప్లేస్ ఉంది. వ్యాపారంలో కూడా క్రెడిబిలిటీకి గుడ్ విల్ కి ప్లేస్ ఉంది. ఆ క్రెడిబిలిటీ గుడ్ విల్ మనకి ఇరాన్ తో ఉంది, రష్యాతో ఉంది. అది పోగొట్టుకోకూడదు, చెడగొట్టుకోకూడదు. దానిలో వ్యాపారం కూడా ఉంటుంది. అలాగే పుల్లారావు గారు అలాగే పాపారావు గారు మీరు లేట్ గా జాయిన్ అయ్యారు. ఇందాక పుల్లారావు గారు ఒక పాయింట్ మనకి చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వార్ లో ఇరాన్ లో కనుక రెజ్యూమ్ చేంజ్ జరిగితే ఇండియాకి ఇంకా బెనిఫిట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పుల్లారావు గారు లాంటి వాళ్ళు చెప్పడం. పుల్లారావు గారు ఐ థింక్ ఆల్వేస్ ఈజ్ సమ్ ఎథిక్స్. నేను నాతో చాలాసార్లు పర్సనల్ గా కూడా మేము ఎంత మాట్లాడుకుంటాం. అట్లాంటి పుల్లారావు గారు ఈ మాట అంటూ నాకేం నచ్చలే. ఆయన హాస్యంగా పరిహాసంగా అంటున్నారేమో కానీ సరదాగా ఉండాలి. ఆయనకి ఇంకేం తోచక సాయంత్రానికి ఇంకా కాలక్షేపం లేక అనే మాట కానీ అది. లేకపోతే నిజంగా ఎవరు అట్లా ఇప్పుడు మనం అట్లా ఇరాన్ గురించి ఎట్లా మాట్లాడతామండి? మనం అన్యాయం జరుగుతుంది. ఈ రోజు ఎవరి మీద అటాక్ చేశారు? ఇరాన్ పోయి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందా, అమెరికా మీద అటాక్ చేసిందా? ఎవరి మీద అటాక్ చేశారండి? ఇద్దరు కలిసి ఇరాన్ మీద పడ్డారు. పోయి అణ్వాయుధ కార్యక్రమం అంటున్నారు. అణ్వాయుధ కార్యక్రమం ఉంది, మా భయం వాళ్ళు ఏదో చేస్తారని. ఈ అణ్వాయుధ కార్యక్రమాన్ని సర్వనాశనం చేశామని మొన్న మధ్య కదా ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు జోక్యం చేసుకుని అమెరికా వాళ్ళు పోయి అక్కడ బాంబులు వేసి అణ్వాయుధ కార్యక్రమం మొత్తాన్ని ముగించేసాం, అక్కడ ఏమీ లేదని చెప్పారు. పోయిన వారం కూడా, అంటే ఈ వారం బిగినింగ్ లో కూడా అమెరికా వైట్ హౌస్ స్పోక్స్ మ్యాన్ కూడా చెప్పాడు అణ్వాయుధ కార్యక్రమం మొత్తం ముగించేసాం, అక్కడ ఏం లేదు, క్లీన్ స్మాష్ అయిపోయింది మొత్తం అని. మరి ఇప్పుడు ఇంకా అణ్వాయుధ కార్యక్రమం కారణం ఎక్కడ? అన్ని అబద్ధాలు. నెల నుంచి చెబుతున్నాం. నెలన్నర క్రితం ఇరాన్ లో ఆందోళన జరుగుతుంటే విద్యార్థులు ఆ ధరలు పెరిగినాయి. వాళ్ళ అంతర్గత సమస్య. భారతదేశంలో కూడా అలాంటివి జరుగుతాయి. వాళ్ళు అక్కడ పోయి జోక్యం చేసుకుని రండి మేము వచ్చి మిమ్మల్ని కాపాడుతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రెచ్చగొట్టి ఆ దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ట్రై చేస్తే అది న్యాయమా? అది చేయలేక ఉద్యమం ఆగిపోయింది. ఇంకేం చేయాలో తెలియక ఇప్పుడు ఇరాన్ని చుట్టుముట్టి బాంబులు వేయటం న్యాయమా?
న్యాయమా? దీనిలో ఏం న్యాయం ఉంది? ఎంతకాలానికి చేస్తున్నారు ఈ దాష్టికం? కాబట్టి ఇట్లాంటివి మనం ఇట్లాంటి వాటిలో ఇరాన్ రిగైన్ చేంజ్, వాళ్ళకి అణ్వాయుధాల ప్రశ్నే కాదు, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయాలి. ఆ ప్రభుత్వానికి ఈ వీళ్ళు రెండోది ఇక్కడ ఇరాన్ నుంచి, వెనుజులా నుంచి, రష్యా నుంచి కూడా మనం కొంటున్న ఆయిల్ చైనా కూడా కొంటుంది. కాబట్టి ఏంటంటే ఇందాక ఎవరు చెప్పారు కదా, వెనుజులా నుంచి కొనించాలి అనే ఆలోచన కూడా వేరే టీవీలో అనుకుంటేదో, వెనుజులా వైపు డైరెక్ట్ చేయాలి ఆయిల్ కొనుగోలు అనేది ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. అంటే ఇష్టానుసారం అమెరికా ఇష్టారాజ్యంగా సాగాలి. ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 230, 240 యుద్ధాలు జరిగితే దానిలో 200 పైగా యుద్ధాల్లో అమెరికాదే భాగస్వామ్యం. ప్రపంచంలో జరిగిన కుట్రలు, కుహాకాలు, రాయకుల్ని పడగొట్టాలు, అధ్యక్షుల్ని చంపటాలు, కూపుడిటాట్లు అన్నిట్లో అమెరికాదే భాగస్వామ్యం. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి ప్రపంచం అందరికీ అర్థమైంది. భారతదేశంలో నిన్నటిదాకా మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, అమెరికా పట్ల సానుభూతి ఉండేది, అమెరికా పట్ల అదో ప్రజాస్వామిక దేశం అనేది ఉండేది. ఈ రోజు అందరికీ అర్థమవుతుంది ఇది ఒక ట్రంప్ గురించి అయితే అసలు మామూలుగా లేదు పాపం. అమెరికా ఎట్లాంటి వ్యవహార శైలి అనేది భారతదేశంలో ఎంత రియాక్షన్ వచ్చింది. కాబట్టి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వాలు ఏమన్నా కావాలని అనుకూలంగా ఉంటే ఏమన్నా తెలియదు కానీ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉందనుకోను తప్పనిసరి. కానీ తప్పనిసరైనా మనం పోరాడాల్సిన ఒక సందర్భం వస్తుంది. అన్నిసార్లు గాలికి వాలుగానే పోలేము, పోరాడాల్సిన సందర్భం కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఈ రోజు భారతదేశ ప్రజానీకం యావత్తు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికా మనకి నిత్యం చేస్తున్న ద్రోహం వాడుకుని వదిలేసి అమెరికా తీరు ఇదే కాదు. వియత్నాం యుద్ధం తర్వాత చూడండి, వియత్నాం యుద్ధం అప్పుడు సియాటో అని కట్టింది. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలన్నింటినీ పోగేసి వియత్నాం మీద యుద్ధానికి ఒక కూటమి కట్టింది, నాటో లాగా. యుద్ధం అయిపోయింది, దాంతో అవసరం అయిపోయింది, యుద్ధంలో ఓడిపోయింది, వెళ్ళిపోయింది, ఈ సియాటోను మధ్యలో వదిలేసింది. ఇప్పుడు నాటోను అలాగే వదిలేస్తుంది. అమెరికా వాడుకో వదిలేసే దేశం, దాంతో అంటకాగటం. ఎగ్జాక్ట్లీ. ఓకే పాపారావు గారు, పుల్లారావు గారు, ఈ